ఎన్ని వచ్చినాయండి? సంగార, హాస్య, కరుణ, రౌద్ర అయిపోయింది కదా. రౌద్ర అండి ఇది. రౌద్ర, వీర, వీరరసం అంటే ఒకటి ఉందండి దాంట్లో పాయింట్. అది కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటిస్తారు. చూడండి, మేసాన్ని మెలేయటంలో ఇటు కుడి చేతి వేలుతో ఎడమ వైపు ఉన్న మేసాన్ని అలా అంటే ఇది వీరత్వం అవుద్ది. నా వాళ్ళే సాధ్యమైంది. మీకు ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది నా వాళ్ళే సాధ్యమైంది. ఇది వీరత్వం, వీరరసం. అదే ఇలా అన్నారనుకోండి, ఇది కామెడీ అవుద్ది, హాస్యం అవుద్ది. ఏ వైపు ఉన్న చేత్తో అదే ఆ వైపు ఉన్న మేసాన్ని మేలెత్తి అది కామెడీ, హాస్యరసం అవుద్ది. ఇలాగే తెచ్చావా నా గొప్ప అట్ట అవుద్ది. అట్లాగే ఎడం చేత్తో కూడా అంతే. ఎడం చేస్తే మళ్ళా అన్నది, అది వీరత్వం. అది బాగా గుర్తుపెట్టుకోండి. మన ప్రతిభ ఎప్పటికప్పుడు ఎవరో వాళ్ళు గుర్తించేవాళ్ళు గ్యారంటీగా ఉంటారండి. అవి మనం అనుకుంటాకి లేదు, మన గ్యారంటీగా ఉండదు. ఇకపోతే అంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానకం. భయానకం అంటే భయం. దడుచుకున్నా, దెయ్యం చూసి దడుచుకున్నాడు అట అట, అది భయానకం. వేవత్సం, అసహ్యం, జగుప్స. అది పెద్ద యాక్సిడెంట్ జరిగి అక్కడ అంతా శవాలు పడిపోయినాయి. అది సిచ్యువేషన్ పరంగా వచ్చేస్తారండి. వేవత్సం, అద్భుతం. అలాగా ఏంటి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావా? అవునా? ఆశ్చర్యం చేసి అద్భుతం అనమాట. శాంతం అంటే ఏ ఫీలింగ్ లేకుండా కూర్చోవడం, అది శాంతం.